నమస్తే. సీఎం జగన్ ఒక వజ్రాలు పొదిగిన 20 కోట్ల విలువ గల ఒక వాచ్‌ని ఒక సుప్రీంకోర్టు జడ్జికి బహుమతిగా ఇచ్చాడంట. అది దాన్ని మనం ఎలా చూడొచ్చు అనేది మనతో పాటు విశ్లేషించడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్ 2 కోట్లు గల వాచ్ జడ్జికి ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది సీఎం జగన్‌కి? అసలు ఇచ్చాడా లేదా తెలీదు మనకి. ఆంధ్రజ్యోతిలో ఫ్రంట్ పేజీలో వచ్చింది ఏంటంటే చాలా పెద్ద కథనమే రాశారు వాళ్ళు. ఫ్రంట్ పేజీలో వేయడం అనేది ఆశ్చర్యకరం. ఈ మధ్య ఇలాంటి ఆరోపణ ఎక్కడా రాలేదు. ఇందులో ముందుగా వాళ్ళు ఏం చెప్పారనేది చెప్పుకొని తర్వాత నా అభిప్రాయం చెప్తాను. వాళ్ళు ఏం చెప్పారంటే 2021లో, ఇప్పుడు కాదు, 2021లో కరోనా టైంలో ఉత్తరప్రదేశ్లో ఉత్తరాదిన అన్నారు, ఉత్తరప్రదేశ్ కూడా కాదు, ఉత్తరాది జడ్జి ఇంట్లో ఒక మ్యారేజ్ ఫంక్షన్ ఉంటే దానికి తక్కువ మందిని పిలిచారు. అయినా కూడా ఆ విషయం తెలిసి జగన్ ఇద్దరిని పంపించారు. ఒకరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయన బిజినెస్ మ్యాను, రాజ్యసభ సభ్యుడు. ధర్మారెడ్డి టీటీడీలో ఆయన ఇదన్నమాట అధికారి. సో వీళ్ళిద్దరిని పంపిస్తే ఆ జడ్జి షాక్ అయ్యాడు, వీళ్ళిద్దరూ ఎందుకు ఇక్కడికి వచ్చారని. అయినా కూడా ఆయన ధర్మారెడ్డి ఆయనకి తెలుసు, ఎందుకంటే తిరుపతికి ఆయన వెళ్తారు కాబట్టి. సో ధర్మారెడ్డిని చూసి పక్కన కూడా రాజ్యసభ సభ్యుడు కాబట్టి ఆయన ఆహ్వానించారు. ఆయన గెస్ట్ హౌస్కి పోతే లోపల వీళ్ళు కూడా ఆయన్ని ఫాలో అయ్యి వెళ్ళారు. వెళ్ళి ఆయనకు 2 కోట్ల విలువ చేసే డైమండ్స్ పొదిగిన, వజ్రాలు పొదిగిన ఒక బంగారు రిస్ట్ వాచ్ని బహుమతిగా ఇవ్వబోతే ఆయన కసిరి తిట్టి విసిరి కొట్టి అని రాశారు దీంట్లో. కసిరి తిట్టి విసిరి కొట్టాడంట ఆ న్యాయమూర్తి. చేశారు. దీని తర్వాత ఆయన షాక్ అయ్యి ఎందుకన్నా మంచిదని ఈ విషయం మీద లేఖ రాసి సుప్రీంకోర్టుకి ఇచ్చారు. అయితే ఆ లేఖను బయటకు రాకుండా జగన్ మేనేజ్ చేశాడు. సో ఇదే కాకుండా జగన్ అనేక మంది జడ్జిల్ని ఇలాగ మేనేజ్ చేయబోతున్నాడు. ఇప్పుడు హైకోర్టులో కూడా కొంతమంది సుప్రీంకోర్టు జడ్జెస్గా వెళ్ళబోతూ 3 ఏళ్ల సర్వీస్ ఉన్న వాళ్ళని ఎంచుకొని వాళ్ళని ట్రాప్ చేసే కార్యక్రమంలో జగన్ ఉన్నాడు. ఇది కథనం. ఇందులో అనేక కోణాలు ఉన్నాయి. ఫస్ట్ కోణం ఏంటంటే జడ్జిలు అసలు జడ్జిల్ని మేనేజ్ చేయొచ్చా లేదా. ఇతను ఏంటంటే ఇప్పుడు ఒక ఆరోపణ జగన్ మీద ఆరోపణ లాగా కనబడుతుంది, కానీ ఇది న్యాయ వ్యవస్థ మీద ఆరోపణ. యాక్చువల్గా ఎట్లా న్యాయ వ్యవస్థ మీద ఆరోపణ? ఈ జడ్జి ఏమో కసిరి తిట్టి విసిరి కొట్టాడు, ఓకే, కానీ ఆయన లేఖ రాశాడు కదా. లేఖ సుప్రీంకోర్టు దాని మీద విచారణ జరగకుండా జగన్ మేనేజ్ చేయగలిగాడంటే అర్థమేమి? సుప్రీంకోర్టుని జగన్ మేనేజ్ చేశాడని నేను ఆరోపిస్తున్నాడు కదా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ. మరి ఆరోపించినప్పుడు సుప్రీంకోర్టు దీని మీద రియాక్ట్ అవ్వాలి. యాక్చువల్గా అయితే ఈ కథనం మీద ఎవరైనా కానీ సుప్రీంకోర్టులో పిల్లేయచ్చు. నాకు తెలిసి ఎవరో ఒకరు వేస్తారు. అది తెలిసే, ఈయనకు కూడా తెలిసే ఉంటుంది కదా. మరి ఈయన దగ్గర ఏం ఆధారం ఉంది? ఒకటి, ఈ కథనంలో కొన్ని విచిత్రంగా కొన్ని కనబడుతుంది. ఏంటంటే కరోనా టైంలో పిలవకుండా ఎవరైనా ఎక్కడికి ఎలా వెళ్తారు? ఇప్పుడు మా ఇంట్లో ఒక ఫంక్షన్ పెట్టుకున్నామండి. కరోనా టైంలో నేను 50 మందిని పిలిచా. ఇంకొక 2 వచ్చినప్పుడు వాళ్ళు ఎవరు, ఎందుకు వచ్చారు అనేది విచారిస్తారు. కరోనా టైంలో ఈయన చెప్పిన ప్రకారం అదొకటి. సరే వెళ్ళారు. ఆ జడ్జికి వీళ్ళు ఇచ్చినట్టుగా సోర్స్ ఏంటి? మనం అడిగితే సోర్స్ ఇవ్వాలి. మళ్ళీ మామూలుగా జర్నలిస్టులు ఏం చేస్తారంటే సోర్స్ మీకు ఇవ్వమంటారు. కానీ సుప్రీంకోర్టు మీద ఆరోపణలు కాబట్టి రేపు సుప్రీంకోర్టు నీ దగ్గర సోర్స్ ఏమిటి అని అడిగే అవకాశం ఉంది. మరి అది ఈయనకి తెలీదా, వీళ్ళకి తెలీదా? న్యూస్ వేసిన వాళ్ళకి తెలుసు. మరి ఏమన్నా ఉందేమో తెలియదు మనకి. ఉంటే మాత్రం సంచలనమే. ఈ ఆరోపణ కానీ వాస్తవం అయితే మాత్రం సంచలనమే. సో అది కూడా 2021లో జరిగితే ఇప్పుడు ఎలా తెలిసింది అనేది కూడా ఒక ఇదే. ఈ టైమింగ్ కూడా వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఎందుకు వేశారు, అప్పుడే తెలిస్తే ఇప్పుడు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది అనేది కూడా రాశారు. సో ఖచ్చితంగా నాకు తెలిసి ఈ పత్రిక దగ్గర ఏదో ఒక ఆధారం లేకుండా రాసి ఉంటారని నేను అనుకోవట్లేదు. అయితే ఆధారం ఉంటే మాత్రం సుప్రీంకోర్టు అడిగే అవకాశాలు అయితే కనబడుతుంది. ఎందుకంటే ఇది పెద్ద ఆరోపణ సుప్రీంకోర్టు మీద. సుప్రీంకోర్టుని మేనేజ్ చేశాడని జగన్ రాస్తున్నాడు. అట్లాగే కొంతమంది జడ్జెస్
3 ఏళ్ళు ఉన్న జడ్జెస్ అనేది ఉంది. సో ఇది న్యాయ వ్యవస్థ మీద ఒక పెద్ద ఆరోపణగా మనం అర్థం చేసుకోవచ్చు. అయితే దీని నుంచి మనం డిస్కస్ చేయాల్సింది ఏంటంటే, ఇది గతంలో చంద్రబాబు మీద కూడా ఇదే ఆరోపణ ఉంది. న్యాయ వ్యవస్థని చంద్రబాబు మేనేజ్ చేస్తాడని, కొంతమంది జడ్జెస్ ఇది చేస్తాడని రామోజీరావు మీద ఆరోపణ ఉంది. సాక్షాత్తు రామోజీరావు మీద ఉండవెళ్ళి ఆరోపణ చేశాడు. రామోజీరావు ఆ మధ్య మన గ్రాండ్ మనవడు మరి గుర్తులేదు, పెళ్ళికి చాలామంది జడ్జెస్ వెళ్ళారు అనేది కూడా అప్పుడు వార్త వచ్చింది. సో జడ్జెస్ అయినా వాళ్ళకి ప్రైవేట్ లైఫ్ ఉంటుంది, వాళ్ళకి ఫంక్షన్లకు వెళ్తారు. కానీ అనేక కేసులున్న ఒక సెలబ్రిటీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇట్లాంటి సిగ్నల్స్ వస్తాయి. అట్లాగే చంద్రబాబు మీద కూడా గతంలో ఉన్నాయి. నిన్న కూడా అయోధ్యకి వెళ్ళినప్పుడు 2 జడ్జిలతో చంద్రబాబు ముచ్చటించిన ఫోటోలు బయటకు వచ్చాయి. సో ఇదేంటంటే అసలు రాజకీయాలకి న్యాయ వ్యవస్థకున్న సంబంధం, రాజకీయ నాయకులకి అంటే ఏ వ్యవస్థలైనా మనుషులే ఉంటారు. అల్టిమేట్గా ఆ మనుషుల్లో అన్ని రకాల బలహీనతలు ఉండే అవకాశం ఉంది. న్యాయ వ్యవస్థలో అదేం అతీతం కాదు. గతంలో కూడా అనేక కేసులు చూసాము, జడ్జెస్ సస్పెండ్ అయినారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ విషయంలో 200 కోట్లు తీసుకొని బెయిల్ ఇస్తున్నట్టుగా ఒక జడ్జిని సస్పెండ్ చేశారు. అట్లాగే అనేక విషయాల్లో జడ్జెస్ లంచాలు తీసుకోవడము లేదా ఏదో ఒక ఫేవరు తీసుకోవడము ఇవన్నీ ఉంది. గతంలో చంద్రబాబు మీద ఈ ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు జగన్ ఉన్నాడు కాబట్టి జగన్ మీద వచ్చాయి. ఇక్కడ కేసీఆర్ కూడా రమణ ఉన్నాడు, ఎన్వి రమణకి ఇక్కడ ఆర్బిట్రేషన్ సెంటర్ పెట్టడంలో కేసీఆర్ కూడా ల్యాండ్ కానీ అదంతా ఇచ్చాడనే ఆరోపణలు కూడా వచ్చాయి. సో ఇలాగా అంటే జడ్జెస్ని మంచి చేసుకోవడం, వాళ్ళకి ఏదో ఫేవర్ చేయడం, లేదా వాళ్ళ పిల్లలకి వ్యాపారాలు పెట్టించడం, ఇలాంటి రకరకాల ఆరోపణలు గతంలో కూడా ఉన్నాయి. అట్లాగే బీజేపీకి అనుకూలమైన తీర్పులు ఇచ్చిన జడ్జీలకి తర్వాత రాజ్యసభ మెంబర్షిప్ ఇచ్చారని ఇలాంటి ఆరోపణలంతా కూడా ఉన్నాయి. అయితే ఇది సంచలనంగా కనపడుతుంది. ఎందుకంటే క్లియర్గా ఇతను స్పెసిఫిక్గా జగన్ చేశాడని చెప్తున్నాడు. అది కూడా 2 కోట్ల వాచి అలాని 2 పంపించారని చెప్తున్నాడు. ఆ జడ్జి ఎవరు అనేది తెలియాలి, ఆ జడ్జి ఉత్తరాది అని చెప్తున్నాడు. సో అంటే కొన్ని విషయాల్ని ఈయన ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు, కొన్నిటిని విత్హెల్డ్ చేస్తున్నాడు, వేగ్గా కొన్ని పెడుతున్నాడు. మేబీ మరి ఇప్పుడు రేపు సుప్రీంకోర్టులో ఖచ్చితంగా ఎవరో ఒకరు పిల్లేస్తారు దీని మీద. మేబీ వైసీపీ వాళ్ళే వేసే అవకాశం ఉంది. ఒకవేళ నిజంగా జగన్ ఇచ్చి అదంతా జరుగుంటే వైసీపీ వాళ్ళు సైలెంట్గా ఉంటారు. సార్ ఇప్పుడు నమ్మే పరిస్థితులు ఉన్నాయా? ఆంధ్రజ్యోతి అనేది టీడీపీకి సంబంధించింది, సాక్షి అనేది దీనికి సంబంధించింది వైసీపీకి. నమ్మే పరిస్థితులు ఉన్నాయంటారా ఇప్పుడు? ఇప్పుడు అంటే కొన్ని రకాల ఎలా ఉంటుందంటే ఇది జగన్ మీద మాత్రమే వ్యతిరేకత అయితే మీరు అన్నది వాస్తవమే. జగన్ మీద ఏమొచ్చినా ఆంధ్రజ్యోతిలో ఈనాడులో నమ్మడం లేదు. అట్లాగే చంద్రబాబు మీద, తెలుగుదేశం మీద, సాక్షులు ఏమొచ్చినా నమ్మట్లేదు. వైసీపీలో అల్లకల్లోలం అని ఆంధ్రజ్యోతిలో వస్తుంది, తెలుగుదేశంలో అల్లకల్లోలం అని సాక్షులు వస్తుంటుంది. కాకపోతే దాంట్లో ఎంతో కొంత నిజం కూడా ఉంటుంది. అంటే మనం వైసీపీలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఈనాడు జ్యోతి చదవాలి ఒక్కొక్కసారి, ఈ తెలుగుదేశంలో ఏం జరగాలని తెలుసుకోవాలంటే సాక్షి చదవాలి. అలా కూడా కొన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఎందుకంటే ఎవరి లోపాలు వాళ్ళు చెప్పుకోరు కాబట్టి ఎదుటి పత్రిక వాళ్ళు చెప్తుంటారు, అలాగా ఉంటుంది. సో ఇక్కడ ఓన్లీ జగన్ మీదే అయితే మీరు చెప్పింది వాస్తవమే. అంటే జగన్కి వ్యతిరేకంగా ఆంధ్రజ్యోతి రాస్తే దాన్ని నమ్మాల్సిన అవసరం లేదని అనుకోవచ్చు. కానీ న్యాయ వ్యవస్థ మీద కూడా ఆరోపణలు ఉన్నాయి దీంట్లో. ఎందుకంటే సుప్రీంకోర్టుని మేనేజ్ చేశాడు జగన్ అని రాస్తున్నారు కదా. అంటే సుప్రీంకోర్టుని మేనేజ్ చేయగలిగాడా జగన్ అంటే? సుప్రీంకోర్టు మేనేజ్ కాబడిందనే కదా అర్థం. అంటే మేనేజ్ చేయదలుచుకుంటే సుప్రీంకోర్టుని మేనేజ్ చేయొచ్చు అనే కదా అర్థం. సో ఆ యాంగిల్లో ఆంధ్రజ్యోతి ఒక సాహసం చేసినట్టుగానే మనం చెప్పుకోవాలి. మరి జగన్ మీద ఈ ఆరోపణలు చేయడం వెనక వాళ్ళకి రాజకీయ ప్రయోజనం ఉండొచ్చు, కానీ ఇది అక్కడితో ఆగదు కదా, న్యాయ వ్యవస్థ మీద కూడా చేస్తున్నట్టే కదా. ఇది గతంలో కూడా నిజానికి చేశారు, దీని మీద కంప్లైంట్ కూడా ఇచ్చారు. సాక్షాత్ ఇక్కడ హైకోర్టు జడ్జే సీజేకి ఇచ్చారు ఇప్పుడు వివేకానంద రెడ్డి కేసు మీద. అదేమైంది ఇప్పటివరకు ఎవరికి తెలియదు. అంటే ఇక్కడ ఏంటంటే ఇట్లాంటి పత్రికలు కానీ రాస్తున్నప్పుడు వాళ్ళ మీద ఏ రకమైన చర్య న్యాయ వ్యవస్థ తీసుకోలేని పరిస్థితి ఉంది. మరి కారణాలు ఏందనేది మనకు తెలియదు. అందువల్ల మళ్ళీ రాయగలుగుతున్నారు వీళ్ళు.
నిజానికి ఆరోపణలు చేస్తున్నప్పుడు ఒక న్యాయ వ్యవస్థ సుప్రీంకోర్టు మీదే ఆరోపణలు చేస్తున్నప్పుడు బలమైన ఆధారాలు లేకుండా ఏ మీడియా కూడా చేయడానికి లేదు. ఎందుకంటే ఆరోపణ అనేది చేస్తే మొత్తం న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పోయే అవకాశం ఉంది. మేనేజ్ చేసుకోవచ్చు అని అందరూ అనుకున్నప్పుడు ఇంకా శిక్షలు ఎందుకు, ఇంకా కోర్టు ట్రయల్స్ ఎందుకు, అంతా డబ్బులు ఇస్తే పనులు అయ్యేటప్పుడు, డబ్బు ఇన్ఫ్లుయెన్స్ పనిచేసేటప్పుడు అసలే లేదంటే అనేక విషయాల్లో ఉంది. కానీ లేకుండా కూడా పనిచేసే న్యాయమూర్తులు, న్యాయవాదులు కొంతమంది ఉన్నారు కాబట్టి కనీసం ఆ మేరకి మనకు అప్పుడప్పుడు న్యాయం జరుగుతుంది. అది కూడా లేదంటే ఆల్రెడీ మనకి రాజకీయ వ్యవస్థ మీద నమ్మకం లేదు, శాసన వ్యవస్థ వీళ్ళే కాబట్టి మళ్ళీ అక్కడ నమ్మకం లేదు, బ్యూరోక్రసీ మీద నమ్మకాలు పోయినాయి. మొత్తం ప్రజాస్వామ్యం మీద కంప్లీట్ నమ్మకాలు పోతున్నప్పుడు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పనిచేసే నక్సలైట్ లాంటి, మావోయిస్ట్ లాంటి ఫోర్సెస్ ఉన్నప్పుడు ఇంకా వాళ్ళకి ప్రజాస్వామ్యం నమ్మే వాళ్ళకి తేడా లేదు కదా. వాళ్ళు ప్రజాస్వామ్యంలో మాకు నమ్మకం లేదని కదా వాళ్ళు గన్నుబట్టారు. ఈ ప్రజాస్వామ్యం అనేది బూటకము, ఈ ప్రజాస్వామ్యంలో ఏమీ జరగదు, ప్రజలకు మంచి జరగదు, ఇదంతా కూడా బూటకము అనేది మావోయిస్టులు చెబుతారు. అది మరి అదే నిజమవుతుంది కదా ఇలాంటివి వింటున్నప్పుడు. అంటే జగన్ చేస్తున్నాడంటే అర్థం ఇంకొకటి చేయట్లేదని కాదు కదా. ఎవరు అందరూ చేస్తున్నారు, కొన్ని బయటకు వస్తాయి, కొన్ని బయటికి రాలేదని మనం దీని నుంచి డిరైవ్ అవ్వచ్చు. ఎందుకంటే చంద్రబాబు చేస్తున్నాడని ఎప్పటి నుంచో చెప్తున్నారు, జగన్ చేస్తున్నాడని ఇప్పుడు చెప్తున్నారు. అంటే అధికారంలో ఎవరుంటే వాళ్ళు ఏ వ్యవస్థనైనా మేనేజ్ చేయగలరు అనేది బాటమ్ లైన్ ఇక్కడ. సో ఇది ఇంపార్టెంట్ లెసన్గా మనం అర్థం చేసుకోవచ్చు. అధికారంలో ఉంటే ఏ వ్యవస్థ కూడా కరప్షన్కి అతీతం కాదు. ఆయన కసిరి కొట్టి విసురు కొట్టాడని రాశాడు, మంచిదే. కానీ ఆయన ఎందుకు ఆ లేఖను ఇచ్చినప్పుడు ఆ లేఖకు సంబంధించిన చర్య తీసుకుపోతే ఆయన ఎందుకు గమ్మున ఉన్నాడు ఆ జడ్జి అనే ప్రశ్న కూడా వస్తుందిగా మనకి. ఇప్పుడు నా మీద కంప్లైంట్, నాకు ఎవరో బ్రైబ్ చేశారు, నేను కంప్లైంట్ చేశాను, కంప్లైంట్ పట్టించుకుపోతే నేను ఎందుకు గమ్మున ఉన్నాను అంటే ఫైట్ చేయాలి కదా. మరి ఒక సుప్రీంకోర్టు జడ్జే అలాగా ఒక ముఖ్యమంత్రి పంపిస్తే ఆ ముఖ్యమంత్రిని కసిరికొట్టి విసిరికొడితే సరిపోతుందా? లేఖ రాశాడు, లేఖ రాస్తే సరిపోతుందా? లేఖ పనిచేయనప్పుడు దాన్ని చర్య తీసుకున్నప్పుడు అతను ఎందుకు సైలెంట్గా ఉన్నాడు అనేది కూడా ప్రశ్నే కదా ఇక్కడ. మరి అలాంటి సైలెంట్గా ఉన్నప్పుడు ఆయన ఎలాంటి తీర్పులు ఇస్తాడు జనాలకి అన్న ప్రశ్న కూడా దీంట్లో వస్తుంది కదా. సో ఇదంతా అనేక ప్రశ్నల్ని, సందేహాల్ని రేకెత్తించే విధంగా ఈ స్టోరీ ఉంది. అయితే ఈ స్టోరీ రావడం మంచిదే నిజానికి. ఎందుకంటే ఈ ప్రశ్నలు రేకెత్తించడం అనేది జర్నలిజం చేయాల్సిన పని. కాకపోతే ఇందులో నిజముందా లేకపోతే ఇదంతా వంటకమా అనే డౌట్ కూడా ఉంది మనకి ఇప్పుడు. కానీ వంటకం అయితే అంత సాహసం ఎలా చేస్తున్నారు వీళ్ళు అంటే దానికి కూడా ఆన్సర్ ఏంటంటే గతంలో చేసినప్పుడు వీళ్ళ మీద ఏం చర్యలు తీసుకోలేదుగా. మీడియా మీద వైసీపీ వాళ్ళు విపరీతంగా న్యాయ వ్యవస్థ మీద దాడి చేశారు. ఆ తర్వాత తెలుగుదేశం వాళ్ళు న్యాయ వ్యవస్థ మీద అనేక మంది దాడి చేశారు. వాళ్ళ మీద చర్యలు తీసుకోమని సాక్షాత్తు రాష్ట్రపతి లెటర్ రాసింది. అయినా ఏం తీసుకున్నారనేది ఇప్పటివరకు ఏమీ లేదు. ఎవరికి శిక్షలు పడ్డాయి? ఏమీ లేదు. కాబట్టి అంటే న్యాయ వ్యవస్థ కూడా చాలా విషయాల్లో నిర్వీర్యంగా చూస్తూ ఉన్నట్టుగా మనకు అర్థం చేసుకోవాలి దీనిలో నుంచి. అంటే న్యాయ వ్యవస్థ మీద దాడులను కూడా న్యాయ వ్యవస్థ ఏమి చేయలేని పరిస్థితి ఉందా అన్న డౌట్ సామాన్యులకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది.